నమస్కారం. ముందుగా ఒక పద్యం, ఇవాళ సుమతి శతకంలో ఒక పద్యం. ఉపకారికి నుపకారము విపరీతము గాదు సేయ వివరింపంగా, అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి. అంటే లోకంలో ఉపకారం చేసేవాడికి తిరిగి ప్రత్యుపకారం చేయడం సామాన్యం, అంటే రొటీన్. ఇందులో ఎటువంటి విశేషం లేదు. అయితే అపకారికి కూడా అతని తప్పులు క్షమించి ఉపకారం చేసేవాడే ఉత్తముడు. ఇది ఆ రోజుల్లో 12వ శతాబ్దంలో చెప్పిన మాట. ఇప్పుడు ఉపకారికి ఉపకారం చేసే మోడలే పోయింది. అపకారికి ఉపకారం అనే కాన్సెప్ట్ పెద్దగా లేదు. అసలు అపకారం చేయకపోయినా కూడా మరి తిరిగి రకరకాలుగా కేసులు పెట్టడం, ఇటువంటివన్నీ చేయటం మనం ఈ మధ్యన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో విరివిగా చూస్తున్నాం. ఇది కూడా ఎవరిని ఉద్దేశించి స్పెసిఫిక్గా నేను అంటున్నా, జనరల్గా అంటున్నాను. సో ఈ కక్షలు, కార్పణ్యాలు, అపకారం చేయని వాడిని కూడా మరి శిక్షించడాలు, మాయ కేసులు పెట్టి, దొంగ కేసులు పెట్టి, ఇటువంటివి మరి సుమతి గారి శతకాన్ని చూసి తగ్గించుకోవాలని చిరు ఆశ వినాలని తెలిసినప్పటికీ ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఒక్క నిమిషం అర్థమైంది నాకు మీ ప్రశ్న. బట్ ఈరోజు పెద్దలు అక్కినేని నాగేశ్వరరావు గారి 99వ జయంతి. ఆయన నిండు నూరేళ్ళు ఉంటారనే మేమందరం కూడా అనుకున్నాం. కానీ మరి 7 సంవత్సరాల క్రితం మరి ఇలా పెద్ద ఆయన్ని మనం దూరం చేసుకున్నాం. చివరి వరకు కూడా, చివరి నిమిషం వరకు కూడా ఎంతో ఆఖరి ఒక నెల 2 నెలలు తప్ప ఎంతో చలాకీగా, ఎంతో హుషారుగా ఆయన నట జీవితంలో కానీ ఎక్కడా కూడా, ఎక్కడ ఉన్నప్పటికీ అసలు ఎగ్జాంపులరీ క్యారెక్టర్గా ఉన్న వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు. వారితో నాకు ఎంతో స్నేహ సంబంధం. మా మధ్యన వయసులో 40 సంవత్సరాల పైచిలుకు గ్యాప్ ఉన్నప్పటికీ కూడా పబ్లిక్ ఫంక్షన్స్లో కానీ ఎక్కడైనా ఈస్ మై ఫ్రెండ్ అనే సంబోధించే వాళ్ళు తప్ప నన్ను చిన్న పిల్లవాడిగా ఎప్పుడు కూడా సంబోధించని స్నేహశీలి, మృదు స్వభావి అక్కినేని నాగేశ్వరరావు. ఈరోజు ఆయన జన్మదినం, పుట్టినరోజు సందర్భంగా వారిని స్మరించుకుంటూ వారికి మై ట్రిబ్యూట్స్ టు నన్ అదర్ దాన్ ద గ్రేట్ లెజెండరీ పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే డాక్టరేట్. పెద్దగా చిన్నప్పుడు చదువుకున్నప్పటికీ కష్టపడి పట్టుదలగా ఇంగ్లీష్ నేర్చుకొని భాష మీదే కాకుండా అన్ని స్వభావరీత్యా నాస్తికుడైనప్పటికీ కూడా భక్తి భావాలని ప్రదర్శించడంలో కానీ, అలాగే దైవతత్వాన్ని అర్థం చేసుకోవడంలో కానీ ఈజ్ ఏ గ్రేట్ మ్యాన్, ఇట్స్ ఏ గ్రేట్ సోల్. త్రూ హిస్ క్యారెక్టర్స్ నాగేశ్వరరావు గురించి ఎక్కువ చెప్తున్నాను అనుకోవద్దు, కానీ ఎందుకంటే ఆయన ఆంధ్రులందరికీ అభిమాన నటుడు కాబట్టి ఒక్క నిమిషం తీసుకుంటున్నాను. ఆయన పాత్రల ద్వారా దేవదాసులో దేవదాసుగా కానీ, దసరా బుల్లోల్లో గోపిగా కానీ, మరి ప్రేమ్ నగర్ సినిమాలో కళ్యాణ్గా కానీ, అలాగే తెలుగు చలనచిత్ర రికార్డ్స్ అన్ని ఆ రోజుకి బద్దలు కొట్టిన ప్రేమాభిషేకంలో నా కళ్ళు చెబుతున్నాయి అన్న రాజేష్గా కానీ ఏ పాత్ర పోషించినా కూడా ఆయన చిరస్మరణీయుడు. ఏఎన్ఆర్ గారి సినిమా, ఈరోజు సినిమా కానీ ఏదైనా పాటలు కానీ తెలుగు వారందరూ యూ మస్ట్ హ్యావ్ ఎ గ్లింప్స్ ఆఫ్ గ్రేట్ ఎటర్నల్ స్టార్ ఏఎన్ఆర్.
ఇక సబ్జెక్ట్కి వెళ్దాం. నువ్వు నీ ప్రశ్న కంప్లీట్ చేయి. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించారు. ముఖ్యమంత్రి గారు మరింత బాధ్యత పెరిగింది మన పైన అంటారు. ఎట్లా చూడాలి, మీరు ఎట్లా చూస్తారు? నేను కూడా ఈరోజు నిన్న కూడా టీవీలో పెద్దగా ఎవరు పెద్ద దీన్ని పట్టించుకోవాలా, ఎందుకంటే రిజల్ట్ అందరికీ తెలిసిందే కాబట్టి. రిజల్ట్ చూసిన తర్వాత నాకు ఒక జోక్ గుర్తొచ్చింది. చిన్నప్పుడు ఎప్పుడో నా 20వ సంవత్సరంలోనే చదివిన జోక్ ఇది. ఒక తండ్రి దగ్గరికి కొడుకు వచ్చి, నాన్న నేను రన్నింగ్ రేస్లో ఫస్ట్ వచ్చానంటాడు. ఎంతో సంతోషించిన ఆ తండ్రి, ఎంతమంది ఆ పార్టిసిపెంట్స్ అని అడిగితే, ఎవరు లేరు నాన్న నేను ఒక్కడే అని చెప్పి అబ్బాయి చెప్తాడు. ఎగ్జాక్ట్గా అదే జోక్ నాకు ఈరోజు ఒక ఫ్యాక్ట్గా కనపడింది. అప్పుడు అది జోకు, ఎవరో కార్టూన్ వేశారు, కానీ ఇప్పుడు ఇది జోక్ కాదు, ఇది నిజం. కానీ ఆ జోక్ నాకు గుర్తొచ్చింది. దీని గురించి ఇంతకంటే పెద్దగా వివరించవలసిన అవసరం లేదనుకుంటున్నాను. ఇందాకే చూసా మా ముఖ్యమంత్రి గారు ఈ విజయం తర్వాత ఆ బాధ్యత మరింత పెరిగింది. ప్రజలకి ఇంకా చాలా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ చేసే అర్థంలో మాట్లాడారు. సరే, ఆయన చేయవలసిందేంటో, చేయగలిగేదేంటో, చేసిందేంటో మనం అందరం చూసాం. సరే, నా వంతు బాధ్యతగా ఒక ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్గా కొన్ని విషయాలు ఈరోజు ముఖ్యంగా ఇరిగేషన్ గురించి నేను స్పృశిస్తాను. తర్వాత ఇంకొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, కాస్త టైం ఎక్కువ పట్టొచ్చు, ఎందుకంటే ఇరిగేషన్ ఈజ్ ఎ బిగ్ సబ్జెక్ట్. ఇరిగేషన్ ఎక్కడైనా కూడా వ్యవసాయం మనకి జీవనాధారం. వ్యవసాయం లేకుండా ఎక్కడా కూడా మనకి మనుగడ ఉండే అవకాశం ఏమాత్రం లేదు. మరి అటువంటి వ్యవసాయం మనం మరింత పెంపొందించుకోవాలి అంటే మనకి నీటిపారుదల వ్యవస్థని స్ట్రెంగ్తన్ చేసుకుంటే కానీ మనకి రాదు. పెద్దలు ఎన్టీ రామారావు గారి టైంలో ఆయన తెలుగు గంగ ఆయన సంకల్పించారు, అది కంప్లీట్ చేశారు. బట్ అదే టైంలో హందిరి నేవా కానీ, గాలేరు, నగరి, సుజల స్రవంతి ఇవన్నీ కూడా ఆలోచన రూపంలో వచ్చినప్పటికీ కూడా అఫ్కోర్స్ హందిరి నేవా సరార్దర్ కాటన్ టైంలోనే ఆ ఆలోచనకి బీజం పడింది, సరార్దర్ కాటన్ గారి టైంలో. మరి ఈ రోజుకి ఆయన్ని మా గోదావరి జిల్లాలో స్మరించుకుంటాం, పూజించుకుంటాం, ఆరాధిస్తాం. అలా ఆయన బీజానికి నందమూరి తారక రామారావు గారి ఆలోచనలకి ఒక రూపం ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు. ఆ హంద్రీ నీవా ప్రాజెక్ట్కి 2004లో ఆయన వచ్చిన వెంటనే స్టార్ట్ చేశారు. ఫేజ్ 1 అయిపోయింది, ఫేజ్ 2 అవ్వాలి ఇంకా. మరి గత ప్రభుత్వంలో కూడా చాలా ఫాస్ట్గా వర్క్స్ అయినాయి. మరి ఇప్పుడు ఆ హంద్రీ నేవా పరిస్థితి తెలుసుకునే ముందు కొంచెం ఫ్లాష్ బ్యాక్ చేద్దాం. ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే, మరి 1976లో బచావత్ ట్రిబ్యునల్ అంటే మిస్టర్ బచావత్ గారు, ఆయన ఆ రోజుకి ఉన్న కృష్ణానది ఒక 75% డిపెండబుల్ ఇయర్ని తీసుకుని ఒక 2060 టీఎంసీల వాటర్ని నికర జలాలుగా తేల్చి, మరి అంతకంటే ఎక్కువ ఉన్న జలాల్ని ఆంధ్రప్రదేశ్ మిగులు జలాలుగా, అంటే అప్పటి ఆంధ్రప్రదేశ్ మిగులు జలాలుగా వాడుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. సో దాని బేసిస్లో అప్పుడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి డైరెక్ట్గా గ్రావిటీలో మనకి అక్కడి నుంచి ఈ తెలుగు గంగా ప్రాజెక్ట్ని మనం చేపట్టి, మరి ఆయన సమయంలోనే విజయవంతంగా అది కంప్లీట్ చేయడం జరిగింది. తెలుగు గంగ నిజంగా మరి దానివలన మెడ్రాస్కి నీళ్ళే కాకుండా మరి ఎన్నో లక్షల ఎకరాల వ్యవసాయం కూడా ఉపయోగపడింది తెలుగు గంగ వలన. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి టైంలో, గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా ఇరిగేషన్ అనే దాన్ని పెద్దగా ఎప్పుడు నెగ్లెక్ట్ చేయలేదు.
ఆ మిగులు జలాల బేసిస్లో తర్వాత బ్రిజేష్ కుమార్ గారి ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత 2011లో ఈ డిపెండబిలిటీ ఇయర్ని డిఫరెంట్గా తీసుకుంటే, అంటే డిపెండబిలిటీ అంటే లోవర్ లెవెల్ ఆఫ్ డిపెండబిలిటీని తీసుకుని మరి తిరిగి కేటాయింపు చేసిన తర్వాత ఆ నికర జలాలు పెరిగి మిగులు జలాలని మరి క్వాంటిటీ తగ్గించడం జరిగింది. అయినప్పటికీ కూడా మిగులు జలాల క్వాంటిటీ తగ్గినప్పటికీ కూడా మనం కొన్ని ప్రాజెక్ట్స్కి అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో మరి కొన్ని ప్రాజెక్ట్స్కి పర్మిషన్ తెచ్చుకున్నాం. హంద్రి నీవా ప్రాజెక్ట్ మనకి, అలాగే తెలంగాణ సైడ్ కూడా మరి కొన్ని ప్రాజెక్ట్స్ని మనం తీసుకున్నాం. ఈ స్టేట్ డివిజన్ అయిన తర్వాత తెలంగాణలో అప్పుడుకి లిస్ట్ కాని ప్రాజెక్ట్స్ కూడా మరి ఆయన పాలమూరు రంగారెడ్డి కానీ, దిండి కానీ, మిషన్ భగీరథ కానీ, పాలమూరు రంగారెడ్డి ఆల్మోస్ట్ 90 టీఎంసీలు, దిండి సుమారు ఒక 30 టీఎంసీలు, మిషన్ భగీరథ హైదరాబాద్ వాటర్ సప్లై కోసం 15 టీఎంసీలు. మరి ఇటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు అప్పటికి ఎప్పుడు వాళ్ళ లిస్టులో లేకపోయినప్పటికీ కూడా మరి వాళ్ళు కంప్లీట్ చేసుకున్నారు. దే ఆర్ ఫోకసింగ్ వెల్. ఇప్పుడు మా ప్రభుత్వం, మన జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగింది ఏమిటి అనేది మరి ఒకసారి పరిశీలిద్దాం, ఆత్మావలోకనం చేసుకుందాం. అలాగే హంద్రి నీవా, సుజల స్రవంతి, ఇంకా మన గాలేరు నగరి సుజల స్రవంతి, వీటితో పాటు ఆ వెలుగొండ ప్రాజెక్ట్ కూడా. ఇదంతా ఏంటంటే ఈ హంద్రి నీవాకి 810 మీటర్ లెవెల్లో మనం తీసుకుంటున్నాం. పంపింగ్ చేసే మనం తీసుకుంటున్నాం. దానికి 8 రిజర్వాయర్లు కావాలి. 8 రిజర్వాయర్లు కంప్లీట్ అయిపోయినాయి. ఆ తర్వాత మరి ఆ మెయిన్ కెనాల్ నెట్వర్క్ కూడా కంప్లీట్ అయింది. సుమారు 90% పనులన్నీ అయిపోయినాయి. అయినప్పటికీ కూడా యాక్చువల్ యూటిలైజేషన్ అది సుమారు 6 లక్షల సమ్ చేంజ్ 1000 ఏకర్స్కి ఉపయోగపడవలసిన ఇరిగేషన్ ప్రాజెక్ట్ని కనీసం 25% స్థాయిలో కూడా ఇప్పుడు ఉపయోగించుకోలేకపోతున్నాం. మరి ఇప్పుడు మరి పూర్తిగా కూడా ఆ పడకేసిన ఆ హంద్రి నీవా ఫేజ్ 2 అయితే మరి దానికి కూడా రిజర్వాయర్లు కంప్లీట్ అయినాయి అన్నారు. కానీ మరి దానికి తవ్వాల్సిన పిల్ల కాలువలు, ఆ ట్రిబ్యూటరీ ఆ నెట్వర్క్ మీద ఫోకస్ చేయక మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద అసలు ఫండ్స్ కూడా ఏమీ రిలీజ్ చేయక మరి రాయలసీమని సస్యశ్యామలంగా చేయవలసిన అది కానీ, ఆ గాలేరు నగరి కానీ ఆల్మోస్ట్ ప్రకటనలకే పరిమితమైంది తప్ప ఫిజికల్గా పెద్దగా ప్రోగ్రెస్కి నోచుకోవట్లా, ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వట్లేదు. ఇది జరగకపోగా మళ్ళీ రాయలసీమ ఎత్తిపోతల పథకం అని చెప్పి అదొకటి మొదలు పెట్టారు. సరే, దానికి ఏదో గొడవలు నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం గ్రీన్ ట్రిబ్యునల్లో ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నామో కూడా చూస్తున్నాం. వాళ్ళు వార్నింగ్లు ఇవ్వటం. ఇప్పుడు ఆ రాయలసీమ ఆ ప్రాజెక్ట్ అది ట్రబుల్లో ఉంది. బట్ దానికన్నా ముందు కంప్లీట్ చేయవలసిన వెలుగొండ ప్రాజెక్ట్కి అసలు పట్టించుకోకుండా గత ప్రభుత్వ హయాంలో మరి చాలా వరకు ఒక టన్నెల్ని పూర్తిగా కంప్లీట్ చేయడం జరిగింది. ఆ టన్నెల్ ద్వారా కూడా సుమారు ఒక 10 టీఎంసీల వాటర్ అక్కడి నుంచి మనం తరలించుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇంకా దాన్ని ఆపరేషనలైజ్ చేయలేదు. ఇంకొక టన్నెల్ వరకు పెండింగ్లో ఉంది. అది సుమారు ఒక 6,000 కోట్ల ప్రాజెక్ట్ అనుకుంటే మరి ఒక 2,000 కోట్లు, ఓన్లీ 2,000 crores. గాలేరు నగరి, హంద్రి నీవా కూడా ఒక 3,000 నుంచి 4,000 కోట్లు అంతే ఖర్చు పెడితే ఆ ఏరియా అంతా కూడా
బంగారం రాయలసీమ నిజమైన రత్నాల సీమగా మారిపోయే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉన్నాయి. ఇక ఈ వెలుగొండని పూర్తిగా నెగ్లెక్ట్ చేశారు. వెలుగొండ కంప్లీట్ అయితే మనకు సుమారు 4 లక్షల ఎకరాలు, కొంత కడప, మరి ఒంగోలులో నిజంగా ఒంగోలుకి ఇట్ ఈస్ మినిమం వెలుగొండ లేనిదే ఒంగోలులో వెలుగులు చూడలేమని చెప్పి అందరూ అంటారు. సుమారు ఒక 5 అసెంబ్లీ నియోజకవర్గాలకి అది చాలా అవసరం. అలాగే నెల్లూరు జిల్లాలో ఉదయగిరికి కూడా చాలా అవసరం. ఉదయగిరిలో ఇంచుమించు ఒక 1,00,000 ఎకరాలకి, మరి ప్రకాశం జిల్లాలో ఒక సుమారు రమారమి ఒక 3 లక్షల ఎకరాలకి, కడపలో కూడా ఒక 40,000 ఎకరాలకి కూడా ఎంతో ఉపయోగకరమైన ఆ వెలుగొండ వర్క్స్ ఎందుకు లేట్ చేస్తున్నారు? సో వెలుగొండ లేట్, హంద్రీనివాట్ డబ్బులు, గాలేరు నగరికి డబ్బులు, ఎక్కడే ఏంటి తట్టబట్టి ఎత్తారా గత సంవత్సర కాలంలో ఈ ప్రాజెక్ట్స్లో ఎక్కడైనా నిజంగా ఫిజికల్గా ఏమైనా పని జరిగిందా అన్న దాని మీద ఒక కమిటీ వేయండి, మీరు కూర్చోండి. ఇరిగేషన్ కూడా ఈ మధ్యన సకల శాఖ మంత్రి గారు చూస్తున్నారని అంటున్నారు. ఎప్పుడైనా మీరు ఇరిగేషన్ మీద రివ్యూ చేసి ఇవన్నిటిని ఈ స్టేటస్ ఏంటి, రాయలసీమ అంటున్నాం, మనకి ఆల్మోస్ట్ అన్ని స్థానాలు ఇచ్చారు. రాయలసీమలో అన్ని స్థానాలు ఇచ్చిన రాయలసీమకి మనం చేస్తున్నది ఏమిటి? గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచించండి. పోలవరం ఇవన్నిటికీ కూడా లింక్గా ఉన్న ప్రాజెక్టు పోలవరం. కాసేపు ఇప్పుడు పోలవరం గురించి మాట్లాడతాం. పోలవరం కంప్లీట్ అయితే మరి ఇప్పుడున్న ఆ లిఫ్ట్ స్కీమ్ని, ఆ పట్టిసీమ లిఫ్ట్ స్కీమ్ని ఆపి న్యాచురల్ ఫ్లోలో సుమారు 200 టీఎంసీని మనం కృష్ణానదికి తరలించుకోవచ్చు. ఆ కృష్ణానదికి 200 టీఎంసీ వస్తే ఆ పైనుంచి రావాల్సిన కృష్ణా డెల్టాకి మనకి రెగ్యులర్గా కొన్ని దశాబ్దాలుగా వాడుకుంటున్న ఆ 80 టీఎంసీల వాటర్ని మనం ఆ పైనుంచి ఇప్పుడు, ఎందుకంటే మిగులు జలాలు తగ్గిపోయినాయి కాబట్టి మన నికర జలాల్లోంచే మనం వాడుకోవాలి కాబట్టి మనకు ఎలాంటైనా నికర జలాల్లో టు దట్ ఎక్స్టెంట్ ఆ వాటర్ని మనం ఆ రాయలసీమకి డైవర్ట్ చేసుకుని ఆ రాయలసీమని రతనాల సీమగా మార్చుకొని 200 టీఎంసీలు పొటెన్షియల్ మనకి ఇక్కడ వాటర్ పొటెన్షియల్ ఉంది, డైవర్షన్ పొటెన్షియల్ ఉంది కాబట్టి పోలవరాన్ని కంప్లీట్ చేసి 80 టీఎంసీలు కృష్ణా డెల్టాగా వాడుకొని ఆ మిగిలిన దాన్ని ఆ కృష్ణా బ్యారేజ్ ఎగువన హరిశ్చంద్రపురం అనే ఆ ప్రాంతం దగ్గర ఎక్కడైతే ఆ నదీ సంగమం ఉందో అక్కడ మనం ఒక ప్రాజెక్ట్ని కూడా గత ప్రభుత్వంలో ప్లాన్ చేశారు. మరి అక్కడి నుంచి ఆ వాటర్ని మనం తెలుగు గంగకి కనెక్ట్ చేసుకుంటే పెన్నా ఆల్మోస్ట్ ఇంకిపోయింది. మరి అక్కడ పెన్నా రిజర్వాయర్లో కూడా వాటర్ లేదు. మరి ఇక్కడి నుంచి ఈ వాటర్ని తీసుకెళ్ళి ఆ పెన్నా నదికి అనుసంధానం చేసి ఆ డెల్టా సిస్టమ్కి ఈ వాటర్ని వాడుకుంటే అక్కడ కూడా ఇరిగేషన్ సిస్టమ్ ఎక్స్ట్రాడినరీగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. దీనికి కావాల్సింది కేవలం సరే పోలవరం, అది మన పోరాట పటిమ సరిగ్గా ఉంటే మొత్తం డబ్బు అక్కడి నుంచే వస్తుంది. సరే లేకపోయినా సరే ఒక 10,000 కోట్లు మనం పెట్టైనా సరే ఒక 10,000 కోట్లు పోలవరం, ఒక 6,000 కోట్లు ఈ హంద్రీనివా, సుజల స్రవంతి, ఈ బ్యాలెన్స్ వర్క్స్కి, కొత్త ప్రాజెక్ట్స్ పక్కన పెట్టండి, కంప్లీట్ చేయవలసింది. ఈ బ్యాలెన్స్ ప్రాజెక్ట్స్కి పెట్టుకుని ఈ హరిశ్చంద్రపురం దగ్గర చేపట్టిన ఆ ఎత్తిపోతల పథకాన్ని మనం కంప్లీట్ చేసుకోవాలంటే మనకి 6, 12 మ్యాక్సిమం ఒక 30,000 కూడా 25,000 కోట్లతో రాష్ట్రం నిజమైన హరితాంధ్రగా మారి వీ విల్ జనరేట్ హ్యూజ్ రెవెన్యూ. ఆ ప్రజలకు కూడా ఆ వాల్యూస్ అన్ని పడిపోయినాయి. ఇప్పుడు ఆ తెలంగాణతో కంపేర్ చేస్తే అట్టడుగు స్థాయికి వెళ్ళాం.
ఎప్పుడైతే ఇంత ఇరిగేషన్ మనం డెవలప్ చేసామో ఇక్కడ ఉన్న వాళ్ళు కడుపు చేత పట్టుకుని ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. నిజమైన డెవలప్మెంట్ అంటే ఇది, అది రాజశేఖర రెడ్డి గారు గ్రహించారు. కానీ మనం దాన్ని పక్కన పెట్టి 1,00,000 కోట్లు పనిచేసాం, కరోనా వచ్చిందనో లేకపోతే ఇంకోటి వచ్చిందనో మేము ప్రజలకి పనిచేసామని చెప్పి నిస్సిగ్గుగా మనం మంత్రులు చెప్పుకోవటం. ఏమైంది ఆ 1,00,000 కోట్లు? ఏమైంది? సగానికి సగం మద్యం ద్వారా మళ్ళీ మనకే వచ్చింది. సరే, అది ఎంతమంది వాడుకున్నారు, బెనిఫిషరీస్ ఎవరు అన్నది పక్కన పెడదాం. సాధించింది ఏంటి? 1,00,000 కోట్లు అప్పు తెచ్చి మీరు సాధించింది ఏంటి? ఎవరి జీవన ప్రమాణాలు పెంచారు అని వాళ్ళు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు కావాల్సింది డెవలప్మెంట్. అరే 25,000 కోట్లు మనం ఖర్చు చేస్తుంటే ఈ 2 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ చేస్తుంటే వెనకబడిన రాయలసీమ ఎంతో అభివృద్ధి చెందుండేదే. రాయలసీమకు మనం ఏం చేశాం? ఒంగోలుకి ఏం చేశాం? నెల్లూరుకి ఏం చేశాం అనే ఆత్మావలోకనం చేసుకోవాల్సిన అవసరం మనకి లేదా? పోలవరం కంప్లీట్ అవ్వకుండా నువ్వు రాయలసీమ ఎత్తిపోతల పథకం ఒకవేళ క్లియరెన్సే వచ్చి కంప్లీట్ అయితే వెలుగొండకి చుక్క నీరు వస్తుందా? ఆ వాటర్ అంతా అక్కడే తీసుకుని వెళ్ళి కొన్ని రాయలసీమకే న్యాయం చేయాలనుకుంటే కృష్ణా డెల్టా కూడా ఎండిపోయే ప్రమాదం లేదా? ఆలోచించరా? సైమల్టేనియస్ గా వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ పోలవరం, వాట్ ఎవర్ ఆర్ ద ఇష్యూస్, ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్యూస్ అయినా ఇంకోటైనా అన్ని కూర్చుని సార్ట్అవుట్ చేసుకుని యువర్ ఫస్ట్ ప్రయారిటీ, ద గవర్నమెంట్స్ ఫస్ట్ ప్రయారిటీ. యూ ఇన్ ద సెన్స్ ఐఎమ్ నాట్ టెలింగ్ యూ మిస్టర్ చీఫ్ మినిస్టర్, యూ మీన్స్ ద గవర్నమెంట్. ద ప్రయారిటీ ఆఫ్ ద గవర్నమెంట్ ఇస్ టు ఫోకస్ ఆన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. పంచడం కాదు, ఎవడైనా పంచుతాడు. స్విచ్ నొక్కి ఏదో అప్పులు, దొంగ అప్పులు తీసుకొచ్చి ఎవడో తీసుకొస్తాడు అప్పులు, స్విచ్ నొక్కుతారు, ఇచ్చేసాం పనిచేసాం. ఏంటి మనకు కావాల్సింది ఏంటి? మనం ముఖ్యమంత్రిగా ఉండటం కావాలా? ప్రజలందరూ బాగుండటం కావాలా? పిచ్చి వాళ్ళు ఓట్లేస్తే ఓటేయచ్చు మనం ఇచ్చే డబ్బులు చూసి. అది కరెక్ట్ కాదు. వాట్ ఫర్? రాజకీయాల్లోకి వచ్చింది దేనికి? మనకు మేలు చేసుకుంటానుక, ప్రజలకు మేలు చేయటానికి. లెట్ us ఫోకస్ ఆన్ ఇరిగేషన్. ఈ 25,000 ఖర్చు పెట్టి రాష్ట్రాన్ని నిజమైన స్వర్ణాంధ్రప్రదేశ్గా చేయాలి అంటే ఏం చేయాలి, ఎలా చేయాలి అనే దాని మీద మనం అనుక్షణం తప్పించాలి. కానీ డబ్బులు తెచ్చాం, స్విచ్లు నొక్కాం, పనిచేసాం, మనం ఎలక్షన్లో నెగ్గేశాం. ఇది ఎప్పుడో 6 నెలల క్రితం అయిన ఎలక్షన్. ఈ 6 నెలల్లో ఎన్నో పెను సంఘటనలు జరిగినాయి. ఆ సంఘటనల గురించి నేను ఎక్కువ మాట్లాడక్కర్లేదు, ప్రజలందరికీ తెలిసిన సంఘటనలు ఎన్నో జరిగినాయి. మరి దాని తర్వాత చాలా సర్వేలు మీరు చూసుకున్నారు, నేను చూశాను. సో ద గ్రాఫ్ ఈస్ ఫాలింగ్ డౌన్ డే బై డే. సో కాబట్టి మనం ఆ బాపుని చూసి బలుపు అనుకుని మురిసిపోకుండా లెట్ us అండర్స్టాండ్ ది గ్రౌండ్ రియాలిటీ. పీపుల్ వాంటెడ్ డెవలప్మెంట్, ఓవరాల్ డెవలప్మెంట్. ఈ తాగడానికి నీరు ఇది ఇవ్వకుండా మనం చేయగలిగింది ఏంటి? ఇంకొకటి మహేంద్ర తనయ అని చిన్న ప్రాజెక్టు, 600 కోట్ల ప్రాజెక్టు. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అక్కడికి వెళ్ళి ఏదో 1-2 పలకాలు వేసినట్టుగా నేను చూసినట్టు గుర్తు. ఆ మహేంద్ర తనయ ప్రాజెక్టు కొంచెం సముద్రానికి ఆఫ్షోర్ రిజర్వాయర్. ఆ రిజర్వాయర్ కంప్లీట్ చేస్తే సుమారు ఒక 25,000 ఎకరాలకి మరి సాగు, అలాగే ఆ పలాస ఆ చుట్టుపక్కల ఒక 8-9 మండలాలకి త్రాగునీరు. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో కూడా చెప్పారు, అక్కడ ఉద్దానం అదంతా ఆల్మోస్ట్ అదే ప్రాంతం. మరి అక్కడ కూడా కిడ్నీ బాధితులు అందరూ చాలా ఎక్కువగా ఉన్నారు. అక్కడికి ఇటువంటి ఈ వాటర్ స్కీమ్, డ్రింకింగ్ వాటర్ కమ్ ఈ స్కీమ్ని కేవలం 600 కోట్లతో అయిపోయే ఆ స్కీమ్ కూడా, ఆ మహేంద్ర తనయ ప్రాజెక్ట్ కూడా ఎప్పుడు కంప్లీట్ అవుతుందో ఎవరో కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. 600 కోట్ల స్కీము. మరి కిడ్నీ బాధితుల గురించి ఎంతో బాధపడుతున్నాం. మరి కిడ్నీ ఎవరికన్నా తేడా ఉంటే మరి నెలకు 10,000 రూపాయలు జగనన్న కిడ్నీ కానుక కూడా మనం ఇస్తున్నాం. మరి ఇవన్నీ చేసేటప్పుడు ఓవరాల్గా గ్రోత్ ఓరియంటెడ్, డెవలప్మెంట్ ఓరియంటెడ్, ప్రోగ్రెసివ్గా మనం ఓట్లు తెచ్చుకునే దిశగా వెళ్ళాలి. కానీ క్యాష్ కొట్టు ఓటు పట్టు, క్యాష్ కొట్టు ఓటు పట్టు అనే సిస్టమ్ నుంచి
మనం దూరంగా జరిగితే రాబోయే రోజుల్లో మరి పెద్దలు పెద్దిరెడ్డి గారు చెప్పారు, మీరు ఉన్నంతకాలం మరి మీరే ముఖ్యమంత్రి అని. ఉన్నంతకాలం అంటే అందులో రకరకాల భావాలు స్ఫురించినప్పటికీ ఏదేమైనప్పటికీ కూడా మనం చక్కగా పాజిటివ్గా ఆలోచించుకుంటే మరి అభివృద్ధి లేకుండా ఈ క్యాష్ కొట్టు ఓటు పట్టు నోటు కొట్టు ఓటు పట్టు స్కీమ్తో మరి మనం ముందుకు వెళ్ళాలి అంటే ఎంతమంది ప్రశాంత్ కిషోర్ వచ్చినప్పటికీ కూడా అది అంత ఈజీగా సాధ్యపడేది కాకపోవచ్చు. సో కాబట్టి మై హంబల్ అప్పీల్ టు ద చీఫ్ మినిస్టర్ and the irrigation minister and the all portfolio minister to focus on irrigation and సొమ్ముని ప్రాపర్గా ఖర్చు పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమని కోరుకుంటున్నా. ఇక ఉన్నాయి ఇంకా ఈరోజు మనం ఉదయమే చూసాం 960 కోట్లు ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్కి మరి డబ్బులు వస్తే మరి దానికి తిరిగి ఎవరు ఖర్చు పెట్టాం ఆ కాంట్రాక్టులు ఎవరికి కూడా డబ్బులు ఇవ్వలేదని వాళ్ళు కంప్లైంట్ ఇస్తే మరి ఏమైందిరా డబ్బులు ఏం చేశారా అంటే అకౌంట్లో డబ్బులు లేవు, అది దేనికో వాడేశారు. డైవర్షన్, క్లియర్ డైవర్షన్. అలాగే ఇంకోటి కూడా చూసాం, ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేర 21,500 కోట్ల గురించి చాలాసార్లు మనం చర్చించాం కూడా. మరి ఆ 21,500 కోట్లు ఆ కార్పొరేషన్ అప్పు ఏ రకంగా తీసుకున్నారు, ఎవరెవరు ఇచ్చారు, మరి ఆ ఇచ్చింది మీ FRBM లిమిట్లో ఉందా, లిమిట్లో లేకుండా నొక్కారా, అసలు ఏం చేశారు ఎలా చేశారని చెప్పి మరి కొంతమంది రిటైర్డ్ IAS అధికారులు ఒక MP ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరి ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఈ భాగవతం మీద భాగవతం ఒకటి ఎక్స్టర్నల్ ఎయిడెడ్ వల్ల సరే దీని మీద లెటర్ కూడా ప్రముఖ దినపత్రికల్లో చూసాం. అలాగే ఈఎస్ఐ సొమ్ములు కూడా మరి కార్మికులు మరి వాళ్ళు సమకూర్చిన నిధి తాలూకు ఆ ఈఎస్ఐ ఫండ్స్ కూడా మనం యూటిలైజ్ చేయకుండా కొనవలసిన మందులు కొనకుండా ఆ డబ్బులు కూడా సుమారు ఒక 200 కోట్లు డైవర్ట్ చేసామని చెప్పి కేంద్ర ప్రభుత్వం కార్మిక శాఖ చాలా సీరియస్ అయిందని, మరి అది సక్రమంగా మనం వాడుంటే ఇంకొక 500 కోట్లు మరి కార్మికుల సంక్షేమానికి ఈ హాస్పిటల్స్ అన్నిటికీ కూడా రిలీజ్ అయి ఉండి అని కూడా మనం చూసాం. సో చేయవలసింది మనం చేయకుండా ఆ క్యాష్ బటన్ నొక్కుడు ప్రోగ్రామ్స్ మీద, మన పేరు మీద బటన్ నొక్కుడు ప్రోగ్రామ్స్ మీద మనం ఫోకస్ చేస్తున్నాం తప్ప మరి ఇటువంటి డైవర్షన్లు అయితే మరి రాబోయే రోజుల్లో మనం బటన్ నొక్కాలన్నా కూడా డబ్బులు రావు. మరి డబ్బులు రానప్పుడు ప్రజల పరిస్థితి ఏంటి, మాకులాగా మరి పార్టీనే నమ్ముకున్న మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి అనేది కూడా మరి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. సో స్టాప్ డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ ఫ్రమ్ వన్ అకౌంట్ టు అనదర్ అకౌంట్. లెట్ us do a transparent governance. అది మానేసి జీవోలు చూపెట్టడం, అవి చూపెట్టడం, ఇది చూపెట్టడం అని చెప్పి మాట్లాడటం ఎంతవరకు సమంజసం అనేది ఆలోచించండి. ఇక అనదర్ మెయిన్ ఇష్యూ, మరి నిన్న జరిగిన ఎలక్షన్స్లో సరే ఎలక్షన్ గురించి అంతకన్నా కామెంట్ చేయక్కర్లేదు అని అనుకున్న మాట నిజం. ఒకటేంటంటే మరి మా గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు ఆయన పనితీరు గురించి ఒక నిమిషం ముచ్చరించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆయన ఆచంట శాసనసభ్యుడు, వారు తెలుగుదేశం పార్టీ పోటీలో లేవని చెప్పి వారు డిక్లేర్ చేసినప్పటికీ కూడా అక్కడ పోటీ చేసిన ఒక జెడ్పీటీసీ, ఎంపీటీసీ అంటే అర్థం చేసుకోవచ్చు, ఆ జెడ్పీటీసీ కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. మరి నేను గతంలో కూడా చెప్పా, అక్కడ కొంచెం కంప్లైంట్స్ ఎక్కువగా ఉన్నాయని ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పడం జరిగింది. మరి ఆ మంత్రి గారు మరి ఆయన నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ అక్కడ 2 జెడ్పీటీసీలు మరొక జెడ్పీటీసీని మరి వారు కోల్పోవడం జరిగింది. మరి బాధ అనిపిస్తుంది.
మంత్రిగారి నియోజకవర్గంలో నా పార్లమెంటు పరిధిలో మరి పోటీలో ఉండి లేనట్టుగా ఉన్న ఆ పార్టీ చేతుల్లో ఓడిపోవటం, ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 లక్షల గృహాల శాఖ మంత్రి మరి ఆయన ఇలాకాలోనే ఆ రకంగా ఓడిపోవటం బాధ అనిపిస్తుంది. అలాగే మరి మాట్లాడుకున్నాం మనం, ఒక ఏకచిత్ర నటుడు నా గురించి అతిగా మాట్లాడుతున్న ఏకచిత్ర నటుడు ఈ వారం అయిపోతాడు, రేపు అయిపోతాడు, ఎల్లుండి అయిపోతాడు, డిస్క్వాలిఫై అయిపోతాడు, నేను వెళ్ళి మాట్లాడేశానని చెప్పి అక్కడెక్కడ ఫోటోలు దిగి మరి పబ్లిసిటీ చేసుకుంటున్న ఆ ఏకచిత్ర నటుడు ఆ మధ్యన ద్విపాత్రాభినయం గురించి కూడా మాట్లాడాడు. ఏంటంటే ద్విపాత్రాభినయం, ముఖ్యమంత్రి గారు చెప్పారు నన్ను నర్సాపురం కూడా చూసుకోమన్నారు అని ఇక్కడ కొన్ని ఫంక్షన్స్లో పాల్గొని అక్కడ కూడా రఘురామకృష్ణరాజు కనపడతలేదు, మీరు ప్రశ్నించాలి, అది చేయాలి, ఇచ్చేయాలి అని చెప్పి మరి ఆ ద్విపాత్రాభినయంలో భాగంగా మరి మాట్లాడారు. మరి ఇక్కడ కూడా మరి ముఖ్యమంత్రి గారికి నేను తెలియజేసేది ఏంటంటే, ఆయన ఒక గ్రామం దత్తత తీసుకున్నాడు, పొట్టిలంక అనే గ్రామం. ఆ పొట్టిలంక అనే గ్రామంలో మరి జనసేన పార్టీ 1200 ఓట్లతో ఆ ఎంపీటీసీని కైవసం చేసుకుంది. ఫోకస్ చేస్తే ఆ ఏకచిత్ర నటుడికి నా సలహా, మరి ముఖ్యమంత్రి గారు ఎలాగో నేను ఈ పార్టీ తరఫున పోటీ చేయను అనేది సుస్పష్టం. ఎందుకంటే ఉన్న ఎంపీనే ఓడగొట్టాలనే ప్రయత్నంలో మీరున్నారు కాబట్టి నేను ఎలాగో ఈ పార్టీ తరఫున పోటీ చేసే ఇది లేదు కాబట్టి, మరి అక్కడ ఇట్లంకులో దారుణంగా ఓడిపోయాడు కాబట్టి మరి ఏదన్నా ఇక్కడ బాధ్యతలే మరి మీరు అతనికి ఇస్తారేమో చూసుకోండి. అక్కడైతే చూసాము చాలా ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో కూడా, రాజానగరంలో కానీ మరికొన్ని చోట్ల ఇతన్ని మేము రానేము, వార్డు మెంబర్గా కూడా గెలవనేము అని చెప్పి మన పార్టీ సభ్యులే చాలామంది మాట్లాడుతున్నారు. అవి అక్కడ స్వచ్ఛందంగా మాట్లాడారు, నా మీద కూడా మాట్లాడించారు. కానీ ప్రలోభ పెట్టి నా మీద కొద్దిమందితో మాట్లాడించారు. అక్కడ కడుపు మండి చాలామంది మాట్లాడారు. సో కాబట్టి మరి ఏకచిత్ర నటుడి ద్విపాత్రాభినయానికి స్వస్తి చెప్పి మరి ఆ ఫుల్ టైం ఇన్ఛార్జ్ మా నర్సాపూర్కి ఇచ్చి నా విజయాన్ని మరింత ఈజీగా చేయమని మా ఇద్దరం మీ పార్టీ వాళ్ళమే ముఖ్యమంత్రి గారు. సో అంచేత నా విజయాన్ని మరింత ఈజీగా చేయమని చెప్పి కోరుకుంటూ, ఇక ముఖ్యమైన అంశం, అతి ముఖ్యమైన అంశం ఈరోజు ఏంటంటే, మరి ఈ స్వర్ణాంధ్రప్రదేశ్లో, రుణాంధ్రప్రదేశ్లో అన్నీ అయిపోయినాయి. మధ్యాంధ్రప్రదేశ్ ఆ దిశ కూడా దాటిపోయినట్టుగా ఉంది. ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్గా మారిపోయిందా అని చెప్పి మరి వాళ్ళ పేపర్ చూసిన వాళ్ళందరికీ కూడా గుండెలాగిపోయింది. మరి సుమారు 9,000 కోట్ల విలువైన హెరాయిన్ ఆషీ ట్రేడింగ్ అని చెప్పి మరి విజయవాడలో రిజిస్టర్ అయిన 2020లో రిజిస్టర్ అయిన ఒక కంపెనీకి మరి గుజరాత్లోని ఒక పోర్టు ద్వారా ఇక్కడికి మెటీరియల్ వచ్చిందని, అలాగే డెక్కన్ క్రానికల్ పేపర్లో ఇంకొక కథనం, గతంలో ఇలాగే ఓవరాల్గా ఒక 72,000 కోట్లు సరుకు మరి విజయవాడకు వచ్చి మరి ఇక్కడి నుంచి రీడిస్ట్రిబ్యూట్ అయిందని చెప్పి మనం చదవటం జరిగింది. అఫ్కోర్స్ మార్కెట్ రేట్ అయి ఉండొచ్చు, బట్ ఏదైనా ఇందులో మ్యానుఫ్యాక్చర్ కన్నా మార్కెట్ చేసిన వాడికే మార్జిన్స్ చాలా ఎక్కువ ఉంటాయని చెప్పి అన్నారు. మరి మనం అరికట్టవలసింది, రాష్ట్రం యువత బాగుపడాలి అంటే మరి దీనికి చాలా దూరంగా ఉండాలి. ఇటువంటి మత్తు పదార్థాలకి మనమేమో ఎక్స్ట్రా టైములు పెట్టి మందం ఇస్తున్నాం. మరి స్టాఫ్ టైట్గా ఉంటే మాస్టర్లతో కూడా మనం మందం ఇస్తున్నాం. ఎక్కువ రేట్లకి అమ్మించి మరి ఆ అమౌంట్ని ఆ మధ్యదారులను తాకట్టు పెట్టి మరి 20 సంవత్సరాలకు కూడా మనం అప్పులు తీసుకొచ్చి పప్పు బెల్లాల్లా పంచుతున్నాం.
అలా పోని ఆ తీసుకొచ్చిన మద్యం మీద ఆ 21,000 కోట్లన్నా ఆ పోలవరానికో ఇంటికో ఖర్చు పెట్టుంటే అసలు ఈ సమస్య ఉండేది కాదు కదా. అట్లీస్ట్ సరే మద్యం తాగారు, వాళ్ళు డెఫినెట్గా లైఫ్ స్పాన్ 50% పోగొట్టారు. పోనీ ఇంకొద్ది మంది సంతోషంగా బతుకుతారు అన్నదన్నా ఉండేది. ఎక్కడా కూడా ఎక్కడ వేసిన కొంగలు ఎక్కడ అక్కడే ఉన్నట్టుగా మరి మన పరిస్థితి ఎంత దారుణంగా ఉంది. మరి ఇప్పుడు ఈ ఇంత ట్రేడ్ మన రాష్ట్రం నుంచి జరుగుతుంది అంటే మరి మన పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? ఏ షాప్కైనా వెళ్ళి చూడండి, మనం మన రాష్ట్రంలో కాదు, ఒక రాష్ట్రం ఆ పక్క రాష్ట్రం కూడా గుట్కాని నిషేధించే ఉంటారు. గుట్కా దొరకని షాప్ ఎక్కడైనా ఉందా? సరే మద్యం నిషేధించామంటే మనం మద్యం నిషేధించామన్నాం, కుట్లు మనమే పెట్టుకున్నాం. గుట్కా షాపులో అయితే మనం పెట్టుకోలేదు కదా, ఇన్కమ్ చాలా వస్తుంది. మరి ఇన్కమ్ వస్తుందని చెప్పి గుట్కా షాపులు మనం పెట్టుకోగలమా? పెట్టుకోలేం కదా. ఏమో పెడతారేమో, అది వేరే విషయం. అలాగే మరి ఈ మాదక ద్రవ్యం అన్నిట్లకన్నా మరీ శృతి మించిన చెడ్డది ఈ మాదక ద్రవ్యం. మరి దీన్ని అరికట్టవలసిన బాధ్యత మరి ఈ విజయంలో సహకరించిన అంటే బాగా లా అండ్ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేసేయండి, నేను వేరే అర్థంలో చెప్పట్లేదు. ఈ విజయంలో సహకరించిన అంటే మన ఎలక్షన్స్లో విజయంలో సహకరించిన పోలీస్ శాఖకి కొంచెం గట్టిగా ఎవరెవరు గుట్కాలు అమ్ముతున్నారు, ఏ కాలేజెస్ దగ్గర ఈ అమ్ముతున్నారు, ఇవన్నీ కూడా ప్రభుత్వం చేయవలసింది ఇది. బటన్ నొక్కి డబ్బులు ఇవ్వడం కాదు, ప్రభుత్వం చేయవలసింది గవర్నెన్స్, పోలీసింగ్, గుడ్ పోలీసింగ్. పిల్లల భవిష్యత్తు భావి తరాల్లో ఎంతో భవిష్యత్తు ఉన్న పిల్లల్ని ఈ రకంగా మాదక ద్రవ్యాలకి సెంటర్గా, ట్రేడింగ్ సెంటర్గా మన రాష్ట్రం అయిందంటే ఇక్కడ ఎంతో కొంత పొటెన్షియల్ మార్కెట్ లేకుండా దీన్ని ఎపీ సెంటర్ కింద ఎవడో పెట్టుకోరు కదా. ఏదో మార్కెట్ అయినా ఉండాలి, లేదంటే కోఆపరేషన్ అయినా ఉండాలి. రెండిట్లో ఏదో ఒకటైతే ఉంది. సరే మనం సచీలను మనం కోఆపరేట్ చెయ్యం మనకు తెలిసి. సో కాబట్టి ఆ ఇష్యూని పక్కన పెడితే మార్కెట్ పొటెన్షియల్ ఉంది. మరి అంత మార్కెట్ పొటెన్షియల్ ఉన్నప్పుడు మరి ఇప్పుడు దాన్ని అరికట్టవలసిన బాధ్యతకి మనం టాప్ ప్రయారిటీ ఇచ్చి దీన్ని ఈ డ్రగ్ బార్ నుంచి ప్రజల్ని ఎలా కాపాడుకోవాలి. ఎందుకంటే మద్యం తాగితేనే ఎలా పాడైపోతున్నారని చెప్పి అసలు మీ కరుణా వాక్కులు ఇంకా ప్రజల చెవుల్లో దిగులు మంటానే ఉన్నాయి. అలాగా మరి దీని మీద కూడా ఫోకస్ చేసి మద్యాన్ని నిషేధించినట్టుగా కాకుండా చిత్తశుద్ధితో దీన్ని పూర్తిగా సమూలంగా కూకటి వేళ్లతో రాష్ట్రంలో హెరాయిన్ అని కానీ లేదంటే గంజాయి అన్నది కానీ ఎక్కడా లేకుండా చూడవలసిన బాధ్యత ముఖ్యమంత్రిగా అందరికీ అక్కశల్యములు అంటే మీకు చాలా ఇష్టం కాబట్టి వాళ్ళందరి తరఫున కూడా నేను మీకు కోరుకునేది ఏంటంటే ఫోకస్ ఆన్ ప్రయారిటీస్. డోంట్ వేస్ట్ మనీ అండ్ డోంట్ ఫోకస్ ఆన్ నాన్ ప్రయారిటీస్ just merely for the sake of votes. If you give priority for the things which really require your focus, people will vote for us. అంతే తప్ప అప్పుల మీద అప్పులు తెచ్చి తప్పుల మీద తప్పులు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయొద్దు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక తిరుపతి కేసు దాని మీద కూడా ఒక చిన్న అంశం చర్చించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే సరే వీఆర్ ఫైలింగ్ ఇట్. లలిత్ కుమార్ గారని ఒక హిందూ జనశక్తి తరఫున దే ఆర్ అవర్ అసోసియేట్స్, వారు ఫైల్ చేస్తున్నారు. మోస్ట్ లైక్లీ ఇప్పటికి అయిపోయి ఉండొచ్చు, 1-2 రోజుల్లో వస్తుంది. ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ ప్రజలందరికీ కూడా తెలియవలసింది ఏంటంటే ఒక హిందూ ధార్మిక సంస్థలో హిందూసే బోర్డులో ఉండాలి. మరి ఇప్పుడు ఉన్నారా లేరా అని నేను అంటున్నా. ఆ జీవోలో ఏమైనా ఉందంటే ఎక్స్ అఫిషియో తుడా చైర్మన్, ఎక్స్ అఫిషియో ఎమ్మెల్యే ఆఫ్ తిరుపతి, ఎక్స్ అఫిషియో సెక్రటరీ రెవెన్యూ. బట్ అవన్నీ కూడా ఏంటంటే సెక్యులర్ పోస్టులు. తిరుపతి ఎమ్మెల్యేగా డేవిడ్ గారు పోటీ చేయొచ్చు, లేకపోతే ఇంకొక మస్తాన్ గారు పోటీ చేయొచ్చు.
సో నెగ్గినంత మాత్రాన డేవిడ్ అండ్ మస్తాన్ యాజ్ తిరుపతి ఎమ్మెల్యే దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు బీ ఆన్ ద బోర్డ్ అని మనం ఇచ్చిన జీవోలో ఈ రకంగా ఉంది. సో అలా ఇన్ ద సేమ్ వే ఎమ్మెల్యే కాదు ఐఏఎస్ ఆఫీసర్ రెహమాన్ పీటర్ గారు రావచ్చు, లేదంటే ఇంకొకరు రావచ్చు. మరి వాళ్ళు ఐఏఎస్ సెక్రటరీ రెవెన్యూ కింద ఉంటే మరి ఎనీ రెవెన్యూ సెక్రటరీ, బికాస్ దిస్ ఈస్ ఎ సెక్యులర్ పోస్ట్, సో ఈజ్ ఎలిజిబుల్ టు బి యాజ్ ఎ డైరెక్టర్ ఆటోమేటికల్లీ ఆన్ ద బోర్డ్ ఆఫ్ తిరుమల ఆటోమేటికల్లీ అంటే అది తప్పు. పైగా గతంలో చేసిన చట్ట సవరణలో కూడా 35 మంది అనే ఉంది. మరి ఏ చట్ట సవరణ లేకుండా అసలు స్పెషల్ ఇన్వైటీ అనే కాన్సెప్టే లేదు. మరి కాన్సెప్ట్ లేకుండా ఇంతమందికి ఇవ్వటం చాలా దురదృష్టం. మరి అవకాశం ఉంటే మరి దేవుడి అనుగ్రహం మనకు కావాలనుకుంటే మార్చండి. బట్ ఎప్పుడు విమర్శించే సుబ్బారెడ్డి గారిని నేను ఇప్పుడు మటుకు ఒక విషయంలో మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సరే, ఆయనకు వచ్చిన ఐడియా అనుకోండి, లేదు భక్తుల తరఫున అలాంటి వాళ్ళు ఇచ్చిన ఎన్నో నివేదికలో లేకపోతే నివేదనలో అనుకోండి, మరి చిత్తూరు రోజులకే కేటాయించిన సర్వదర్శనాన్ని మరి రాష్ట్రంలోని దేశంలోని భక్తులందరికీ ఒక 8,000 వరకు ఎక్స్టెండ్ చేసినందుకు సుబ్బారెడ్డి గారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాయా ఒక అమ్మ వాళ్ళకి ఇంకో విషయం ఉంది. ఇదేమిటంటే నిన్నే ఈనాడులో ఒక ఐటెం చూశాను. పునర్నిర్మించిన చర్చి ప్రారంభం. 60 ఏళ్ల నాటి చర్చిని ఎంపీ నిధులతో ఆధునీకరించడం ఆనందంగా ఉందని వైకాపా అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త బాచీన కృష్ణ చైతన్య అన్నారు. వెలమావారి పాలెంలో పునర్నిర్మించిన చర్చిని శనివారం ప్రారంభించారు. 43 లక్షల ఎంపీ నిధులతో చర్చిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఇది మరి ఆ ప్రాంతానికి చెందిన ఎంపీ గారు 43 లక్షలు చర్చికి కేటాయించి మరి ఖర్చు పెట్టారు. మరి మాకంటూ ఎంపీలకి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. మరి ఇన్ సెక్యులర్ కంట్రీ మరి దేవాలయాలకు కానీ చర్చిలకు కానీ మసీదులకు కానీ మేమేమి డబ్బులు ఇవ్వటానికి లేదు. మరి ఆ లేని దానికి మరి ఇలా 43 లక్షలు ఎలా ఇచ్చారు? మరి చాలా మందిని కూడా మరి ఇలా కమ్యూనిటీ సెంటర్స్ అని కూడా అడుగుతూ ఉంటారు చర్చిలకి. సరే, ఈ విషయం మీద నేను ప్రధానమంత్రి గారికి లేఖ రాయటం జరిగింది. మరి లేటెస్ట్గా ఏదైనా సవరించారా, లేకపోతే ఆంధ్ర రాష్ట్రానికి ఏమైనా స్పెషల్ ఎగ్జామ్షన్ ఇచ్చారా? మొన్న మరి నిబంధనలన్నీ కూడా ఉల్లంఘించి మా రాష్ట్ర ప్రభుత్వం ఒక 25 కోట్లు 248 చర్చిలకి రిపేర్ నిమిత్తం ఉండి కొత్త చర్చిలకు కానీ 25 కోట్లు కేటాయించారు. విత్ ఇండివిజువల్ ఎలకేషన్స్ రేంజింగ్ ఫ్రమ్ 84,000 టు ₹1,00,00,000. 1 చర్చిలకు ₹1,00,00,000 చొప్పుడు కూడా కొత్త చర్చిలకు ఇచ్చారు. మరి ఇవన్నీ కూడా రాజ్యాంగ విరుద్ధం. దీని మీద నేను పెద్దలు ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఒక లేఖ రాయటం జరిగింది. మరి చూద్దాం, మరి రాజ్యాంగ ఉల్లంఘన చేసిన వారిని దానికి మరి ఇది కరెక్ట్ కాదు అని చెప్పని అధికారుల్ని, మరి ఆ అప్లికేషన్ ప్రాసెస్ చేసిన డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఈ పర్టికులర్ సెక్షన్ చూసే స్టాఫ్ని మరి ఏ రకంగా మరి శిక్షిస్తారన్నది మనం చూడాలి. ఇది కరెక్ట్ కాదు. Already we should make a request and get the rules amended. అంతేగాని చర్చిలకి వాటికి ఆపిష్టమే. మేము మిషనరీ స్కూల్స్లో చదువుకున్నాం, కానీ ఒక బాధ్యత గల పదవిలో ఉండి తప్పులు చేయకూడదు కదా, అది చెప్పేది. మరి ఇటువంటి తప్పుల్ని ముఖ్యమంత్రి గారు మరి క్షమించకుండా చాలా తప్పులు మనం చేస్తున్నాం. మరి వాటికి ఇవన్నీ కూడా యాడ్ చేయడం సమంజసం కాదు కనుక మరి దీని మీద కూడా చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. రేపు ఇంకా చాలా కోర్టు కేసులు జరగవచ్చు. ఇవాళ అంటే మీరు సిబిఐ కోర్టులో బెయిల్ రద్దు చేయమని సార్ జగన్ విజయసాయి రెడ్డి గారిని, దాన్ని రద్దు చేసింది హైకోర్టుకి వెళ్తా ఉన్నారు. ఏమైంది సార్ అది? ఓహో,
అది ఈరోజు ఉదయం 12 గంటల దాకా నాకు ఆ తీర్పు ప్రతిని సిబిఐ కోర్టు వారు అందజేయలేదు. మరి 2-3 సార్లు రిక్వెస్ట్ చేశాం. మరి ఈరోజు సాయంత్రానికి ఇస్తారేమో చూస్తున్నా. మరి ఎప్పుడు ఇచ్చిన తీర్పుకి ప్రతి రావడానికి ఇన్ని రోజులు పట్టవలసిన అవసరం లేదు. మరి ఇంతకు మించి మరి ఏం చెప్తాం, ఎప్పుడైతే అది వచ్చిన 3 రోజుల్లో ఇవాళ వస్తే, ఎందుకంటే అందులో ఏముందో చూడాలి, ఏ పాయింట్ మీద కొట్టేశారో చూడాలి. కాబట్టి ఒక 3-4 రోజుల్లో 3-4 వర్కింగ్ డేస్లో డెఫినెట్గా ఆ కేసుని మేము ఫైల్ చేయడం జరుగుతుంది. సరే, మరిన్ని ఇవాళ చాలా కోర్టు కేసులు జరుగుతాయి, ఇంకా చాలా జరగవచ్చు. సో రేపు మళ్ళీ కలుద్దాం, మరికొన్ని ప్రజా సమస్యల మీద మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.